పార్లమెంట్ బయట ఇలాంటి ఆందోళనలు జరుగుతూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ అనమాట. అసెంబ్లీలో పాస్ అవ్వాల్సిన విషయాలని ఎక్కడ సరైన చర్చలు జరగకుండా మెజార్టీ ఉంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం వాటన్నిటినీ పాస్ చేయించేసుకుంటుంది. సరిగ్గా చర్చించద్దా ప్రతిపక్షం? దీనికి ఈ పిచ్చి రాజకీయాలు, రోడ్డు మీద చిల్లర రాజకీయాలు చేసుకోవడానికే కానీ మన డెమోక్రసీలో మన ఆలయం, మన దేవాలయం పార్లమెంటే కదా. ఒక బిల్లు పాస్ అవుతున్నదంటే దాని గురించి క్షుణ్ణంగా దాన్ని చర్చించాలి. విభేదాలు ఉండొచ్చు కాక ఆ విభేదాలతో గొడవ చేసి బయటికి మాటి మాటికి సభను వాయిదా వేసుకుంటే ఎవరికి లాభం? ప్రతిపక్షాలకు లాభం కాదు, అధికార పక్షానికే లాభం. మీకు ఆ మాత్రం తెలియదా రాహుల్? నీకు 50 దాటాయి, అయినా నీకు రాజకీయం తెలియపోతే ఎలాగా? అయ్యో, నేను ఇది వాదించకపోతే అధికార పక్షానికే లాభం కదా. లాస్ట్లో స్పీకర్ గారు హాయ్ చుచ్ అని అంటాడు కదా, అదేదో ఉంటుంది, అలా అనేస్తాను, అంతే, పాస్ అయిపోతుంది బిల్లు. మన ఆంధ్ర రాష్ట్రం పాస్ అయిపోయినట్టుగా బిల్లు. మరి ఇలాంటి చిన్న విషయాలు కూడా తెలియకపోతే రాహుల్ గాంధీ కానీ అతని పక్కన ఉన్న ఖర్గే పెద్ద ఆయన కదా, ఆయన చెప్పచ్చు కదా, ఓకే ఈ విషయాలను చూసుకుందాము, మనం ప్రొటెస్ట్ చేయటమే, మనం అంతా కూడా దాని గురించి వాదించేసి లాస్ట్లో చివరాకలో అప్పుడు ప్రొటెస్ట్ చేసి బయటికి వెళ్ళిపోదాం. స్వామి కార్యము స్వకార్యం రెండు జరుగుతాయి అనేది ఆ రాజనీతిజ్ఞత ఖర్గేలో లేదు. మరి ఖర్గే సరైన సలహాలు ఈయనకి చెప్పట్లేదా? రాహుల్ గాంధీకి చెప్పినా ఈయన విండా ఏమో. మరి ఇంతవరకు సరైన డెసిషన్ తీసుకున్న ఒక్క సంఘటన కూడా రాహుల్ గాంధీ జీవితంలో కనబడలేదు. మనకి మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కూడా ఎక్కడా కనబడలేదు. కారణం ఏంటి? ఎక్కడైనా సరే హుందాగా ప్రవర్తించిన సంఘటన లేదు. కోర్టులు చీవాట్లు పెట్టినా సరే నాకేంటి సిగ్గు అని దొమ్మరించుకుని వెళ్ళిపోయాడే కానీ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని అంటే 2. ఎలాగ వాళ్ళ బిల్లులు పాస్ అయిపోతాయి. ఇప్పుడు నిన్నటి సంఘటనలో కానీ ఇవాళ సంఘటనలో కానీ వీడియో క్లిప్పింగ్స్ చాలా దొరుకుతాయి. ఎవరైతే పాపం పోలీసుల్ని చావగొట్టి 180 మందిని అంత దారుణంగా, ఒక అతను అయితే పాపం జారి కింద పడితే వాళ్ళు ఎలాగ కాళ్ళు పెట్టి కొట్టారంటే అంత దారుణంగా కొట్టారు. అలాంటి వారికి కనీసం 14 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష వేస్తే కానీ ఇంకొక దున్నపోతూ ఇంకొక గ్యాంగ్స్టర్కి వాడికి బుద్ధి రాదు. కావాల్సి వస్తే వాళ్ళని మన యోగి ఆదిత్యనాథ్ దగ్గరికి పంపించేయండి. కావాల్సి ఆయన చెప్పి వాళ్ళు ఉన్న ఇల్లు ఏమైనా ఉంటే మాత్రం అవన్నీ కూడా బుల్డోజర్ చేయండి. అలా చేయకపోతే ఇలాంటి ఉద్యమాల్లో అలాంటి అసాంఘిక శక్తులు వచ్చి పాపం పోలీసులు ఎవరి కోసం? మన కోసమే కదా. వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళకి భార్య బిడ్డలు లేరా? వాళ్ళకి పిల్లలు లేరా? చూస్తుంటే వాళ్ళ కడుపు తరుక్కుపోదా? వాళ్ళు ఎవరో ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఇది బొద్దింక పార్టీ నాయకుడికి, మీ కొడుకు ఇలా సమస్య వెళ్ళిపోతే నీకు పెద్ద బాధ లేదా అని. ఆడు మీకే బాధ ఉంటుందా? పోలీసులకు బాధ ఉండదా? పోలీసులకి మీలా కన్నబిడ్డలు కాదా? ఒక తల్లి కన్నబిడ్డ కాదా? ఏం చెప్పేది? మీకే బాధ ఉన్నట్టుగా పోలీసు ఎందుకు కొడతారు? మీ వాళ్ళ హద్దు మీరినప్పుడే కదా కొట్టేది. వాళ్ళని పట్టుకుని ఇంతమంది కలిసి కొడతారా? తెల్లబద్దలు కూడా మరి ఆ కర్రలు అంత పెద్ద సమూహంలో కొట్టేటప్పుడు కాలు కిందే పెడతామంటే కర్రలు తిరుగుతుందా? ఫైరింగ్ అయితే అప్పుడు మోకాల కిందకి చేయొచ్చు. ఫైరింగ్ వరకు వెళ్ళలేదు కదా. ఫైరింగ్ వేసినప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి కింద నుంచి మోకాలకి లోపలకు వాళ్ళు ఫైర్ చేస్తారు. లాఠీ చార్జ్ కూడా కాలు కింద పెట్టాలంటే కొద్దిగా డిస్టెన్స్ ఉంది, జనాలు తక్కువ ఉంటే అవుతుంది. అంతేగాని ఇప్పుడు పైనుంచి అందులో వీళ్ళు పాపం పోలీసులు
అసలు నాకు తెలిసినంత వరకు ఢిల్లీలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కర్రలు పెట్టినారు, ఇంతంత లావు కర్రలు. ఇప్పుడు ఆ కర్రలు తీసేశారు. అంతా ఫ్రెండ్లీ పోలీస్ కదా. ఈ సన్నటి బెత్తాలు పెట్టుకున్నారు. ఈ సన్నటి బెత్తాలతో ఏమవుతుంది? ఇంకోడు పందిలాగా ఉండి వాడు అరుస్తూ ముజుకో మారు ముజుకో మారు 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 అని అరుస్తున్నాడు. అంటే వాడు ప్రొఫెషనల్ అనమాట. చుట్టుపక్కల కెమెరాలను నడిచేప్పటికి వాడు పెద్ద హీరోలాగా ఉండి ముజుకో మారు 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 అని చెప్పి పోలీసులని వాడు ఎంత ఇచ్చేశాడంటే, అప్పుడు ఒక లేడీ ఆవిడ డెసిగ్నేషన్ నాకేంటి తెలియదు కానీ వచ్చి వాడిని పట్టుకుని పక్కనలాకి వెళ్ళిపోయింది. ఆవిడ సహాయంగా ఇంకొక ఇద్దరు వచ్చేసి. ఆ సంఘటనలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు ఫెయిల్ అయ్యారు. నేను ఖచ్చితంగా చెప్తా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా ఉంది. ఢిల్లీ మీ ఆధీనంలో ఉంది. ఢిల్లీ పోలీసు మీ ఆధీనంలో ఉంది. ఢిల్లీ శాంతి భద్రతలు మీది. మీరు నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నది? మీ నిఘా వ్యవస్థ ఇక్కడే పనిచేయకపోతే బయట దేశాల్లో అంతర్రాష్ట్రంగా ఏం పని చేస్తుంది? దీనికి మీరు జాతికి క్షమాపణ చెప్పాలి. ఇంత పెద్దగా చేయడానికి మా వైఫల్యమే అని చెప్పి ఒప్పుకోవాలి కూడా. నేను డిమాండ్ చేస్తున్నా. పాప అమాయకమైన స్టూడెంట్స్ అసలు వాళ్ళు తప్పించుకున్నారు. పాపం దెబ్బలు కొంతమంది స్టూడెంట్స్ తగిలాయి. నేనంటా కదా, వాళ్ళు 60 మంది స్టూడెంట్స్ని స్టేజ్ మీద ఎక్కించినప్పుడు 180 మంది పోలీస్ కానిస్టేబుల్ని ఆ ఫ్రంట్ నుంచో పెడితే ఎంత బాగుండేది. ఆ మీటింగ్ స్టేజ్కి ఎదురుగుండా ఆపోజిట్ డైరెక్షన్లో ఎదుగుండి వీళ్ళు కొట్టడం వల్ల మాకు ఎంతమందికి ఇన్ని దెబ్బలు తగిలాయని చెప్పి ఇంటర్నేషనల్ మీడియా ముందు చూపించచ్చు కదా. మీరు చూపించరు, పబ్లిసిటీ చేసుకోరు. ఆ ఆలోచన మీకు రాదు. ఎట్టా? వాళ్ళు కొట్టినప్పుడు మీరు చూపించుకుంటున్నప్పుడు, మీరు కొట్టినప్పుడు వాళ్ళు చూపించుకున్నప్పుడు వాళ్ళు కొట్టిన దెబ్బలు మీరు చూపించుకోరా? మీరు ఎప్పుడు మారుతారో నాకు అర్థం కాదు. అటు ప్రభుత్వానికి సరైన పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. పిఆర్ఓలు ఉండరు, అడ్వైజర్లు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఇక్కడ పోలీస్కి ఇంటెలిజెన్స్కి పిఆర్ఓలు ఉండరు, పబ్లిక్ వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉండరు. మంచి చేసి చెడ్డయ్యేది ఎవరంటే మీరే. నేను మీకు ఎంతో సింపథైజ్. మీరు వైఫల్యం చెందారో నేను పోలీస్ వ్యవస్థను నిందిస్తున్నా కదా. మీరు క్షమాపణ చెప్పాలంటున్నా కదా. మరి ఇలాంటి దారుణమైన పరిస్థితి మీరు తెచ్చుకుంటే ఎవరైనా అంటారు, నేనే కాదు. స్టూడెంట్స్ అంటారు తప్పే ఉంది. ఆలోచించండి. సీయు మీ ఎన్ రామ్జీ. మీరు నాతో పాటు ఏకీవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఏదో సొల్లు కామెంట్లు పెట్టకండి. నిన్న ఒకడు పెట్టాడు, ఆ ఖార్గే గురించి చెప్తున్నప్పుడు తెలుగు వాళ్ళని పట్టుకొని ఎంపీలను బట్టి కొట్టాడంటే దానికి దీనికి సంబంధం ఏంటని. సంబంధం ఒకటే, సంబంధం లేదంటావేంటి? నీకు అంత రాజకీయ పరిణితి లేకపోతే కామెంట్ చెప్పడం మానేసి కూర్చో హాయిగా.